ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారి పర్యటన ఆనాడు ఆగస్టు 25వ తారీఖు ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ ఒక్కనే వస్తా, సింగిల్గా వస్తా అని చెప్పి మాట తప్పి, అంటే ముఖ్యమంత్రి గారికి సహజంగానే మాట తప్పడం అలవాటు, మాట మీద ఉండకపోవడం కూడా అలవాటే. కానీ ఇలా పోలీసు పహార మధ్య వందలాది మంది పోలీసులతోని మళ్ళీ ముళ్ళ కంచెల మధ్యలో విద్యార్థి నాయకులను మా వాళ్ళను రాత్రి నుంచి అరెస్ట్ చేసి, మా విద్యార్థి నాయకుడు గేలు శ్రీనివాసు, తుంగబాలు, ఇంకా చాలామంది మా యూనివర్సిటీ విద్యార్థులందరినీ కూడా మధ్యరాత్రి నుంచి అరెస్టులు చేసిరు. కొంతమందిని నిన్న నుంచి అరెస్ట్ చేసిరు. అక్కడ ఉన్నటువంటి మాణికేశ్వర్ నగరు, నల్లకుంట అక్కడ ఉన్నటువంటి పార్టీ లీడర్లను కూడా ముందస్తుగానే అరెస్ట్ చేసి ఇలా స్టేషన్లో పెట్టి హౌస్ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఇలా ముఖ్యమంత్రి గారు పోయినరు. మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి గారికి నిజంగానే అట్లా మాట్లాడుతూ యూనివర్సిటీకి వెళ్తుంటే గుండె ఎందుకు వెళ్తున్నావు, అంత సాహసం ఎందుకు చేస్తున్నావు అని అన్నారు. ఎవరో ఎందుకంత ధైర్యం చేస్తున్నావు అన్నారు అని చెప్పిండు. అంటే ఆయన అన్నాడంట, మనిషికి కావాల్సింది గుండె ధైర్యం కాదు, గుండె నిండా అభిమానం నింపుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా అని చెప్పిండు. కానీ ఆయన చూస్తే ఈ వ్యవహార శైలి అంతా చూస్తే గుండె నిండా అభిమానం కాదు, గుండె నిండా భయం నింపుకొని కేసీఆర్ తెచ్చిన తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ మీద విషం నింపుకొని అక్కడ వెళ్ళి మాట్లాడినట్టుగా మాత్రం కనబడతా ఉన్నది. ఇలా యూనివర్సిటీ విద్యార్థులను మీరు ఆనాడు ఏం మాట్లాడిండో ఒక్కసారి వీడియో చూడండి. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం మాట్లాడిండో వీడియో కూడా వినాలి మనం. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. వీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. అసలు ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడతామో ఇట్లాంటి మాటలు వింటే. మాట మీద ఉండు అలవాటు లేదా? రాత్రి నుంచి ఇలా మా వాళ్ళు కనీసం ఇండ్లల్లో ఉండకుండా ఎక్కడికక్కడ మీరు అక్రమంగా అరెస్టులు చేసి ఇప్పటికి కూడా వాళ్ళని విడుదల చేయలే. ముఖ్యమంత్రి గారు నిజంగానే స్వేచ్ఛ, నిరసన తెలిపే స్వేచ్ఛ మీరు మేనిఫెస్టోలో పెట్టినరు, మాట మీద లేరు, అది వేరే విషయం. యూనివర్సిటీకి వచ్చిండ్రు, మాట్లాడినరు, మాట మీద లేరు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ మీరు యూనివర్సిటీ విద్యార్థులను వాళ్ళు ఒకవేళ నేను వస్తే నిరసన తెలిపే హక్కును కూడా ఇద్దాం, స్వేచ్ఛను కూడా ఇద్దామన్నారు కదా. నిజంగా మీరు నిరసన తెలిపేటువంటి హక్కు కనుక స్వచ్ఛందంగా మీరు విద్యార్థులకు ఇచ్చి ఉంటే ఇలా మీరు యూనివర్సిటీలో నిజంగా ఎట్లా అడుగు పెడతారో, యూనివర్సిటీల ప్రతాపం ఏందో, యూనివర్సిటీ విద్యార్థుల దమ్మేందో, ధైర్యం ఏందో తెలిసేది. ఇదే యూనివర్సిటీ విద్యార్థులం కదా ఆ రోజు ఏంది కూలీ ఇస్తారు, కూలీల కంటే అధ్వానం కించపరిచే విధంగా మాట్లాడిండ్రు ఆ రోజు. ఈ రోజేమో ముఖ్యమంత్రి గారు విద్యార్థులు నాకు నా దోస్తులు, నాకు మిత్రులు అని మాట్లాడుతుండ్రు. అరే ఎన్ని డ్యూయల్ మాటలు ఉంటాయి. ఆ వీడియో కూడా చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏమన్నాడు ఉద్యమంలో. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎందుకు రాహుల్ గాంధీ రాకని వ్యతిరేకిస్తున్నారు అనుకుంటున్నారు? ఏం లేదు, చిల్లర ఖర్చులకు తెచ్చుకొని ఉంటారు. కేటీఆర్ పిలిచి ఖర్చులకు ఇచ్చి ఉంటాడు. ఆ పక్కనే తార్నాకల్లో ఉన్న పార్లలో ఇంత బీర్ దాగి ఉంటారు. బీర్ దాగి బిర్యానీ తిన్న తర్వాత అది అరిగే వరకు ఆడుకొచ్చి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటారు. వాళ్ళది ఏముంటుంది, అడ్డ మీద కూలోళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళకంటూ సిద్ధాంతం కానీ, వాళ్ళకంటూ ఆలోచన కానీ, వాళ్ళకంటూ తెలంగాణ పట్ల గౌరవం కానీ ఏమీ లేదు. అంటే విద్యార్థుల పట్ల మీకున్నటువంటి ఆలోచన విధానం గది, వాళ్ళతో ఉన్నటువంటి కన్సర్న్ అది, వాళ్ళ మీద ఉన్నటువంటి కన్సర్న్ అది మీకు. ఇలా మీరు ఆడికి వెళ్ళి మా విద్యార్థి నాయకులను అందరినీ అరెస్ట్ చేసి, బీఆర్ఎస్వి పార్టీ నాయకులను అందరినీ అరెస్ట్ చేసి
మీరు పోలీస్ పహారం మధ్యలో వేలాది మంది పోలీసులను పెట్టుకొని ఇలా మీరు యూనివర్సిటీకి వెళ్ళిండ్రు. మీకు ఏ స్వేచ్ఛ ఇచ్చిండ్రు విద్యార్థులకు? అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులకు బేషరతుగా యూనివర్సిటీ విద్యార్థులకు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఇట్లాంటి మాటలకు. అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి విద్యార్థుల స్వేచ్ఛను భంగం కల్పిస్తూ అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఇలా యూనివర్సిటీలో ఇలా సీఎం గారి మీటింగ్ విన్న తర్వాత ఒకటి ఏమర్థమైందంటే స్వడబ్బా, పరాడబ్బా, పరస్పర డబ్బా. ఎట్లుందంటే ఆయనే వాళ్ళకు కొడుతుండు డబ్బా, మళ్ళీ ఈయన వాళ్ళకు కొడుతుండు. అసలు ఈ గమ్మత్ ఏంటంటే ఒకప్పుడు ఈ సోకాల్డ్ మేధావులు కూడా గమ్మత్ అయిపోయినారు. ఇలా సోకాల్డ్ మేధావులు కూడా భజన బృందంగా మారిండ్రు. వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళకి తెలుస్తలేదు. ఇక ఒకప్పుడు కోదండరామే అనుకున్నాం భజన బృందం, ఇట్లా చాలామంది తయారైండ్రు. ఇలా యూనివర్సిటీ యొక్క చరిత్రని కించపరిచే విధంగా, చదువుల తల్లిని కించపరిచే విధంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు కూడా. ఇలా వేదిక ఎక్కి ముఖ్యమంత్రి గారు తన డబ్బా ఆయన్నే కొట్టుకున్నాడు తప్ప ఏం చేస్తామో 1000 కోట్లు తీసుకొని వచ్చిందని చెప్పిండు. 1000 కోట్లు దేనికి చేస్తామనంటే మీరే ఆలోచించుకొని చెప్పమని అంటుండు. గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిండు. గ్లోబల్ సమ్మిట్లో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయంటే వాళ్ళు ఉల్టా మాకే సవాల్ విసురుతుండ్రు. మీ ఆయంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో చెప్పమంటుండ్రు. ఎవడన్నా అధికారంలో ఉన్నోడు ఏం చేసినామని చెప్పాలి, ఎట్లా చేస్తామని చెప్పాలి, అరే గింత వచ్చింది గింత పోయింది అని చెప్పాలి. కానీ మీరు ఏం చేస్తుండ్రు? గ్లోబల్ సమ్మిట్లో ఎన్ని కంపెనీల పెట్టుబడులు వచ్చినాయి అనేసి హరీష్ రావు గారు అడిగితే మీ హాయంలో ఎన్ని వచ్చినాయో చెప్పుండ్రని ఇలా వాళ్ళు మంత్రులతో తిట్టిస్తుండ్రు. ఆడ చెప్పే ముఖం లేదు. ఇలా 1000 కోట్లు ఇచ్చిండ్రు. మీరు 1000 కోట్లతో ఏం చేస్తారో చెప్పుండ్రు, ఏం చేయాలనో చెప్పుండ్రు అంటే మీరే డిసైడ్ చేసుకొని చెప్పుండ్రు. అంటే ముఖ్యమంత్రి గారికి, ఈ క్యాబినెట్కు, ఈ ప్రభుత్వానికి ఒక ఏమంటారంటే ఒక వీటిని ఎట్లా నిర్వహించాలన్నటువంటి విధి విధానాలు అనేటివి లేవనేది చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉన్నది. ప్రభుత్వాన్ని ఎట్లా నిర్వర్తించాలి, ఎట్లా నడపాలి, అసలు వీళ్ళకు భవిష్యత్తు ప్రణాళిక ఏంది, అసలు వాటి మీద అవగాహన లేకుండా 1000 కోట్లు ఇస్తున్న పండగ చేసుకుపోయి ఏం పండగ చేసుకోవాలి? పేద విద్యార్థులు అంటే నాకు కన్సెంట్ ఉంది. ఏం కన్సెంట్ ఉంది ముఖ్యమంత్రి గారు? కరెక్ట్గా 15 రోజుల కింద యూనివర్సిటీలో నల్లాలల్లో నీళ్ళు వస్తలేవని పురుగులన్నం పెడుతురని ధర్నాలు చేసిండ్రు. మీకేం కన్సెంట్ ఉంది? ఆ విద్యార్థులతో మాట్లాడి ఉస్మానియా యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాల గురించి మాట్లాడుతున్నారు కదా, అంతర్జాతీయ ప్రమాణాల గురించి మాట్లాడే ముందు యూనివర్సిటీలో నాణ్యమైనటువంటి భోజనం, గురుకులాలలో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్లలో మీరు అన్నం పెడతారు, అది వేరే విషయం. గురుకులాల విశ్వవిద్యాలయాలను కంప్లీట్గా మీరు నాశనం పట్టించారు 2 ఏళ్లలో. 202 గురుకులాల నుంచి 1022 గురుకులాలకు పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అంతర్జాతీయ ప్రమాణాలు పెంచినటువంటి కేసీఆర్ గారిది. అయితే ఈ 2 సంవత్సరాలలో గురుకులాలలో విద్యా వ్యవస్థను పూర్తిగా బస్టు పట్టించిండ్రు. అక్కడ భోజనం పెడతలేరు, 3 పూటలు అన్నం పెడతలేరు. మీరు పురుగుల అన్నం పెడుతుండ్రు, మెరిగెలన్నం పెడుతుండ్రు, రాళ్లతో అన్నం పెడుతుండ్రు, ఉడకనన్నం పెడుతుండ్రు, నీళ్ళ చారు పెడుతుండ్రు. ఇలా ఇప్పుడు ఇలా యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు అందరూ రీసెర్చ్ స్కాలర్సు, వాళ్ళు కూడా ఏం ధర్నాలు చేస్తుండ్రు? మాకు నాణ్యమైన భోజనం పెట్టండి, పురుగుల అన్నం పెట్టకండి అని ధర్నాలు చేస్తుండ్రు. మీ కన్సెంట్ ఉంటే ఏడుండాలి? పేద విద్యార్థులు యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారు కదా, ఆ విద్యార్థుల పట్ల మీకు కన్సర్న్ ఉంటే అరే ఎందుకు ఆ విద్యార్థులు భోజనం లేకుండా పురుగులన్నం కోసం ధర్నాలు చేస్తున్నాను ఒకరోజు రివ్యూ చేసిండా ముఖ్యమంత్రి గారు? పోనీ యూనివర్సిటీకి వెళ్తుండ్రు, యూనివర్సిటీకి వెళ్ళే ముందైనా కనీసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, వాటి మీద మీరు రివ్యూ చేసుకోకుండా
మీరు ఏదో మాట ఇచ్చినాం కాబట్టి 1000 కోట్లు ఇచ్చినాం పండగ చేసుకో, ఏదో సినిమా డైలాగ్ లెక్క ఏం పండగ చేసుకుంటూ చేసుకోండి. ఈ 1000 కోట్లల్లా నిజంగా వచ్చేదంతా పోయేదంతా ఇట్లా ఎంతమందిని మోసం చేస్తారు? మీరు దావూద్ పోయినరు, 1000 కోట్ల పెట్టుబడులు అన్నారు, ఇప్పటి వరకు రాలేదు. స్విట్జర్లాండ్ పోయినరు, 1000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు, ఇప్పటి వరకు ఎంతనో వైట్ పేపర్ రిలీజ్ చేయలే. దక్షిణ కొరియా పోయినరు, 1000 కోట్ల పెట్టుబడులు అన్నారు, ఇప్పటి వరకు ఎంత వచ్చిందో చెప్పలే, ఏం చేసిండో చెప్పలే. మేము గురుకుల పాఠశాలలు పెడితే కేసీఆర్ గారు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్పిండ్రు. పేదల పట్ల కన్సెంట్ అంటే 2000 స్కూళ్లకు తాళం పడింది. ముఖ్యమంత్రి గారు 2000 స్కూళ్లకు, ప్రభుత్వ బడులకు తాళం పడింది. ఎందుకు పడింది? ఒక్కరోజన్నా ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా రివ్యూ చేసిండ్రా? ఎందుకు మూతపడ్డాయో మీకు కనీసం అవగాహన ఉందా? 25,000 పోస్టులు నింపుతా అని చెప్పిండ్రు, 10,000తో నింపిండ్రు. మిగిలిన 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపాలన్నటువంటి అవగాహన మీకు ఉన్నదా? మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా. పేదల పట్ల నాకు మనసున్నది, ఇంగ్లీషు రాదు కాదు, పేదవాడి మనసును దోసుకోవడం కావాలంటుండు. మరి ఇలా పేదవాడు 2000 స్కూళ్ళు మూతపడ్డాయి, 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టీచర్ పోస్టులు. ఇలా వాలంటీర్లు పెట్టి నడుపుతూ ఉన్నారు. వాటిని ఎందుకు ఫిలప్ చేయట్లేదు? అక్కడ ఉన్నటోళ్ళంతా పేదోళ్ళే కదా. ఫీజు రియంబర్స్ బకాయి కోసం ప్రతిరోజు చర్చ నడుస్తూనే ఉంది గత ఏడాది నుంచి. కేసీఆర్ హయాంలో 20,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం. లాస్ట్కి ఏడు దాకా వచ్చిండ్రు వాళ్ళు. మేము కాలేజీలే నడపం, మూసేస్తాం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తాం, బంద్ పెడతామని చెప్పిండ్రు. వాటిని కూడా ఎగబెడుతున్నారు కదా. మీరు పేదవారి పట్ల కన్సెంట్ ఉందనేటువంటి మాట అసలు ఊసర వెల్లులు కూడా సిగ్గుపడేటువంటి మాటలు ఇవి. ఎక్కడున్నది మీరు పేదవారి పట్ల కన్సెంట్? మీకు 3 పూటల సోషల్ వెల్ఫేర్లో గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులకు 3 పూటల భోజనం బెటరైనటువంటి మీరు 200 కోట్లతోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడతామని చెప్తా ఉన్నారు. ఇది ఎట్లుందంటే, ఇప్పుడు ఉన్న వాటికేమో అద్దెలు చెల్లిస్తలేరు, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకేమో కడుపు నిండా భోజనం పెడతలేదు. ఇప్పటికీ ఇంటర్మీడియట్ స్కూళ్ళల్లో ఈ రోజుకు ఇయర్ ఎండింగ్ కావస్తూ ఉంది. వచ్చే 2 నెలల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకు పుస్తకాలు ఇవ్వలే ప్రభుత్వం. మీరు పేదవాళ్ళ మీద నాకు కన్సెంట్ ఉంది అని చెప్తా ఉన్నారు. ఇప్పటి వాళ్ళకు పుస్తకాలు ఇవ్వలేదు, వాళ్ళకు తిండి సరిగా పెడతలేరు. 2000 స్కూళ్ళు మూతబడిపోయినాయి, 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపకుండా 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గంలో దసరా వరకే అన్ని శంకుస్థాపనలు చేస్తామనేసి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఎట్లుందంటే, కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేపిస్తానన్నట్టు సామెత. మీరు ఎట్లుంది? ఉన్నటువంటి విద్యార్థులకు కేసీఆర్ గారి హయాంలో అంతర్జాతీయ ప్రమాణాలు పొందిండ్రు, విదేశాలకు వెళ్ళి విద్యార్థులు చదువుకున్నారు, నీట్ సంపాదించిండ్రు, ఎంబీబీఎస్ సీటు కొట్టిండ్రు, ఐఐటి సీట్లు కొట్టిండ్రు, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు సీట్లు వచ్చినాయి. ఇలా నీటిలో సీటు రానటువంటి దుస్థితి కనబడుతూ ఉన్నది. అసలు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా ఆగమ్య గోచరంగా ఉన్నది. ఇలా మీరేం మాట్లాడుతూ ఉన్నారు? మా హయాంలో గురుకుల సీట్లలో విద్యార్థుల తల్లిదండ్రులు మాకు సీట్ వస్తే చాలు అని విఐపీల లెటర్ల కోసము చాలా పైరవీలు చేసేది. ఆ పైరవే లేదు ఇవాళ. అయ్యా, గురుకులాల చదువుతాం, మా విద్యార్థులు చదువు రాకపోయినా పర్వాలేదు, కానీ మా విద్యార్థులు గురుకులాలకు పోతే బతికే పరిస్థితి లేదు, అక్కడ పోతే విద్యార్థులంతా చనిపోతురు అన్నటువంటి భావన విద్యార్థుల తల్లిదండ్రులకు వచ్చింది. ఇలా 200 కోట్లతోని మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతాం. ఎవరికి చెప్తున్నారు ఈ మాటలన్నీ? ఈ 2 సంవత్సరాలలో 116 మంది విద్యార్థులు చనిపోయినారు. పేద విద్యార్థులే కదా వాళ్ళు. 116 మంది విద్యార్థులు చచ్చిపోతే యాజ్ ఏ ఎడ్యుకేషన్ మంత్రిగా, విదేశాంగ మంత్రి అయితే నీ దగ్గరనే ఉంది, ఎన్నిసార్లు రివ్యూ చేసిండ్రు విద్యార్థుల చావుల గురించి? 1000కి పైగా విద్యార్థులు అస్వస్థకు గురైనరని మేము అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టినాం ఇదే వేదికగా. ఒక్కరోజైనా స్పందించిండ్రా?
ఒక్కరినైనా ట్రాన్స్ఫర్ చేసిండ్రా? ఒక్క అధికారిని కనీసం సస్పెండ్ చేసిండ్రా? నోటీసులు ఇచ్చిండ్రా? వాటిని చేయకుండా ఇలా విద్యార్థుల పట్ల మాకు కన్సెంట్ ఉంది, ఏం కన్సెంట్ కనబడతలేదా? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగబెట్టిండ్రు, 2000 స్కూళ్ళు మూసివేసిండ్రు, డిఎస్సి పోస్టులు టీచర్ పోస్టులు నింపలేదు. ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా. వీటిని పక్కన పెట్టి ఇలా 1000 కోట్లు ఇస్తున్న మీరు పండగ చేసుకుంటే ఇదంతా కూడా పెద్ద మోసం. ఇది గ్లోబల్ ప్రచారం, గోబెల్స్ ప్రచారం. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు పబ్బం గడుపుకోవడానికి మాట్లాడుతున్నటువంటి మాటలే. ఇంకోటి ఏంటంటే, గమ్మత్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు, ఒక సభకి వెళ్ళేటప్పుడు, ఒక ప్రసంగం చేసేటప్పుడు కనీసం మినిమం అవగాహనతోని, మినిమం సబ్జెక్టుతోని ఇన్ఫర్మేటివ్గా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నాయే మొత్తం 27,000 స్కూళ్ళు, దాంట్లో 24,000 మంది విద్యార్థులు చదువుకుంటారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉస్మానియా వేదికగా ఏం మాట్లాడుతుండు? 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, 18,000 మంది, 18 లక్షల 27 లక్షల స్కూల్స్ ఉన్నాయి, 18 లక్షల విద్యార్థులు ఉన్నాయంటే ఇది సావల్లా బతకల్లా ఏంది ఇది అసలు? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఇవి? 24 లక్షల స్కూల్స్ ఉన్నాయి అయిడా, 18 లక్షల ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారా? అసలు ఏంది ఇది? అసలు ఎంత గమ్మత్ అంటే ముఖ్యమంత్రి గారు అసలు ఏం మాట్లాడుతుండ్రో అర్థం కానటువంటి పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే మనకు అర్థమైంది. అంటే నేను ఏమంటున్నంటే, ఎవరో రాసిచ్చింది కాదు. ఆయన ఇంకోటి ఏమంటే, నేను ఎవరిది రాసిచ్చింది చదవా ఆనాడు ఆగమాగం అవుతుంది. నా 56 సంవత్సరాల అనుభవాన్ని అనుభవం మాట్లాడితే గిట్లా ఉంటుంది. అంటే 56 సంవత్సరాలు అంటే ఆయన ఏజే 56 ఏళ్ళు, అంటే పుట్టుకతోనే మరి అనుభవం వచ్చిందా? నాకైతే అర్థం కాలే. అంటే ఒక చెప్పడానికి వినే వాళ్ళకు, చెప్పేవాడికి విజ్ఞత లేకుండా వినడానికి ఉంటుంది కదా. ఇలా ఇంకెంతమందిని మోసం చేస్తారు మీరు? నిజంగా ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థుల మీద మాట్లాడుతున్నారు కదా. మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? 5,000 6,000 ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకే మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఇవి మేమే ఇచ్చినామని డబ్బా కొట్టుకుంటుండ్రు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా 62,000 ఉద్యోగాలకు మేమే నోటిఫికేషన్లు ఇచ్చి, మేమే ఎగ్జామ్ పెట్టి, మేమే ఇంటర్వ్యూలు పెట్టినామని ఒక శ్వేతపత్రం విడుదల చేయండి మీకు దమ్ముంటే. 2,62,000 ఉద్యోగాలకు మేమే నోటిఫికేషన్లు ఇచ్చినామని మీ గవర్నమెంట్కు, మీ ప్రభుత్వానికి, మీ క్యాబినెట్కు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఆ దమ్ముందా మీకు? మేమిచ్చినటువంటి ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చి 62,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పుకోడు చాలా అత్యంత దారుణం, చాలా సిగ్గుచేటు. ఇవన్నీ అబద్ధాలే. ఇవన్నీ ఎట్లుందంటే, బీసీలకు 42% రిజర్వేషన్ హామీ ఎట్లాంటిదో యూనివర్సిటీల విద్యార్థులకు ఇచ్చేటువంటి ఇవాళ ఇచ్చిన 1000 కోట్ల హామీ కూడా అలాంటిదే. ఇది బోగస్. విద్యార్థులు మేల్కోనాలి. మీరు ఎన్నిసార్లు యూనివర్సిటీకి పోయినా, ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ కోసం రాజీనామా చేయమని విద్యార్థులు ప్రాధేయపడితే గన్ను పెట్టి విద్యార్థులను కాల్చడానికి మీరు రైఫిల్ పెట్టుకొని విద్యార్థులను బెదిరించిండ్రు. మీరు ఎన్నిసార్లు ఉస్మానియా యూనివర్సిటీకి పోయినా మీరు తెలంగాణకు శత్రువులే అవుతారు తప్ప మిత్రులు ఏనాటికి గారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు ఆడతాడు ఇంకా. ఇలా అశోక్ నగర్లో మీరు నిజంగానే స్వేచ్ఛ ఇచ్చుంటే, అశోక్ నగర్లో నిరుద్యోగులంతా ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆనాడు మీరు ఏమన్నారు? నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు, మీరు చదువుకోవడమే మీ వంతు, మీరు ఎన్ని ఉద్యోగాలంటే అన్ని ఇస్తాం
ఒక ముచ్చట కాదు, ఇక చెప్పిండ్రు. ఇంకా ఇలా ఏడాది నుంచి అడుగుతుండ్రు జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్లెస్ క్యాలెండర్ అయిందడా. ఇప్పటి వరకు ఒక ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదనేసి ఇప్పటికీ దాదాపుగా 27 మంది నిరుద్యోగులు ఇప్పటి వరకు చాలామంది నిరుద్యోగులు చనిపోయినరు. ఇవన్నీ మీకు పట్టట్లేదా? ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగర్లో, చిక్కడపల్లి లైబ్రరీలో మా ఉద్యోగాలు మాకు కావాలి, మేనిఫెస్టోలో పెట్టినవు ఏమైందని అడిగినందుకు వాళ్ళ వీపులు వాయగొట్టిండ్రు కదా మీరు. ఇలా విద్యార్థుల గురించి మాట్లాడుతుండ్రు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతుండ్రు. వీపులు వాయగొట్టి మహిళలను కూడా చూడకుండా, అమ్మాయిలను కూడా చూడకుండా రూమ్లకి వెళ్ళి గుంజుకొచ్చి కర్కశంగా, ఆనాడు సమైక్య ఉద్యమంలో కూడా ఇంత కర్కశంగా వ్యవహరించలేదు. కర్కశంగా విద్యార్థులను గుంజుకొచ్చి లాఠీలు కొట్టినటువంటి ప్రభుత్వం కదా ఇది. నిరంకుశత్వ ప్రభుత్వం కదా. ఇవన్నీ మర్చిపోతామా? అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు నిజంగా ఈ భజన బంద్ చేసి విద్యార్థులకు కావాల్సింది ఏముండే అని అడిగితే బాగుండేది. పొలిటికల్ లీడర్ల కంటే మీరే ఎక్కువ డబ్బా కొడుతూ ఉన్నారు. ఇంకోటి, యూనివర్సిటీలో రాజకీయాలు అవసరం లేదంటారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ యూనివర్సిటీలో విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదంటాడు. 3 రంగుల జెండా బట్టి అనేసి ఆయన స్టేజ్ మీద పాట పెడతారు. ఏంది ఇది? చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతనుందా? మాట మీద ఉంటారా? మాట మీద ఉండేటువంటి ప్రభుత్వమా? మాట మీద ఉండేటువంటి వ్యక్తులా మీరు? అసలు ఆనాడు యూనివర్సిటీలో, అశోక్ నగర్లో నిరుద్యోగులు, విద్యార్థులు, చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా మా ఉద్యోగాలు కావాలంటే లాఠీ చార్జీలు చేసిండ్రు, వీపులు వాయగొట్టిండ్రు. రోడ్ల మీదకి వచ్చి దొరకబట్టుకొని మీ మప్టీలో ఉన్న పోలీసులు కొట్టిండ్రు. ఆ విద్యార్థులు ఇలా మీకు కనబడట్లేదా? వాళ్ళ ఆత్మఘోష కనబడట్లేదా? ఇలా నిర్బంధించి రావడం ముఖ్యం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుంటే, ఇలా మీరు నిజంగానే విద్యార్థులకు స్వేచ్ఛ ఇచ్చుంటే, ప్రశ్నించే స్వేచ్ఛ ఇచ్చుంటే మా విద్యార్థుల సత్తా ఏందో తెలిసేది. ఇలా అయినా చివరికి లాస్ట్ కూడా విద్యార్థుల నిరసన ఏందో తెలిపిండ్రు. ఆడికి పోయి కూడా ఎవరిని తిడతాడు? కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, హరీష్ రావు గారిని తిట్టుడు. అసలు ప్రతి మీటింగ్లో కేసీఆర్ని తిట్టుడు అనేది ఒక ఎపిసోడ్, బీఆర్ఎస్ని తిట్టుడు అనేది ఒక ఎపిసోడ్. మీరేం చేస్తారో చెప్పమంటే ప్రతి మీటింగ్లో మమ్మ తిడతారు. 2 ఏళ్ళు మీకు అధికారంలో ఇచ్చింది కదా ప్రజలు. ఈ 2 సంవత్సరాలలో మీరు ఏం చేసిండ్రో చెప్పట్లేదు. సొల్లువాగుడు కాదు. ఈ సొల్లువాగుడు కంటే ఈ 2 సంవత్సరాలలో మీరేం చేసిండ్రో ఇప్పటి వరకు 2 ఏళ్ళ సంబరాలు చేసుకుంటున్నారు కదా. 2 ఏళ్ళ సంబరాలు చేసుకుంటారు. గ్లోబల్ సమ్మిట్ మీద మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా నడిపించిండ్రు. ఇలా ఆడికి పోతే ఏముండదు. ఇలా ఫార్మసిటీకి పోతే మొత్తం ఏం లే, అట్టచెక్కలే ఉంటాయి. తిరునాళ్ళల్లో ఆ జాతర జరిగిపోయినాక ఏముంటుంది? వ్యర్థ పదాలు అన్నట్టు ఇలా మీరు ఆ ఫార్మాసిటీ నిన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్కి వెళితే ఏమి లేదు, చెత్త తప్ప ఏముండదు. వేల కోట్ల రూపాయలు ఇలా వృధా చేసిండ్రు మీరు. ఏం చేసిండ్రు మీరు? అంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నావు, ఎవరినోనో దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచిండ్రు, ఒక్కడని వచ్చిండా? ఒక్కరు. మీ కాంగ్రెస్ కార్యకర్తల కోట్లేసి అయితే కూర్చోబెట్టిండ్రు. MBA MCA స్టూడెంట్లను తీసుకొచ్చి కోట్లేసి కూర్చోబెట్టిండ్రు. వాళ్ళే VIP లైన్ మీకు ఇలా. ఒక్కడు గింతమందిని పిలిస్తే ఒక ముఖ్యమంత్రి రాకపోయా, ఒక కేంద్ర మంత్రి రాకపోయా, ఎవరు వచ్చిండ్రు? మళ్ళా సినిమా డైరెక్టర్లను పెట్టుకొని సినిమా తీసిండ్రు మీరు. ఇది మీ ప్రభుత్వం. ఏడికి పోయినా రికార్డ్ డ్యాన్సులు, మీ 3 రంగుల పాటలు. ప్రజలకి ఏం చేస్తుండో చెప్పట్లేదు మీరు. ఏం చేసినామో చెప్పట్లేదు. మీ ప్రణాళిక ఏంటో చెప్పట్లేదు. మీ 2 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏందో చెప్పట్లేదు. మేము ఏం చేస్తామో చెప్పట్లేదు. రికార్డ్ డ్యాన్సులు వేస్తుండ్రు, 3 రంగుల పాట పెడుతుండ్రు. ఈ సొల్లుపురం అంతా అసత్యాలు, అబద్ధాలు వల్ల వేసి 15 నిమిషాలలో మీటింగ్ ముగించుకొని వస్తుండ్రు. ప్రజలు కోరుకుంటున్నది ఇది కాదు అని అడుగుతా ఉన్నాం మేము ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి గారికి ప్రజలు కోరుకుంటుంది ఇది కాదు.
ప్రజలు మీ నుంచి కోరుకుంటుంది ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? చాలా హామీలు ఇచ్చిండ్రు కదా, ఆ హామీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, ఏమైనాయి అని మా నిరుద్యోగులంతా అడుగుతూ ఉన్నారు. దాదాపుగా 800 రైతులు చనిపోయినరు. ఆ ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? రివ్యూ ఎందుకు జరుగుతలేదు? 45 మంది చేనేత కార్మికులు చనిపోయినరు, వాళ్ళ గురించి ఎందుకు రివ్యూ జరుగుతలేదు? 175 మంది ఆటో కార్మికులు చనిపోయినరు, వాళ్ళ గురించి ఎందుకు చర్చ జరుగుతలేదు? చివరకు బిల్డర్లు కూడా చనిపోయినారు. ఇప్పటివరకు ఏడ లేకుండే బిల్డర్లు కూడా చనిపోయినారు. ఏంది రిటైర్డ్ ఉద్యోగులు 25 మందిని రిటైర్డ్ ఉద్యోగులు పింఛన్లు రాక 25 నుంచి 27 మంది నిరుద్యోగులు ఏంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయినారు. మీరు ఇస్తాం పింఛన్, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల పింఛన్ల సమస్యలు పరిష్కరిస్తామనేసి మీరు ఆనాడు మేనిఫెస్టోలో పెట్టినారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించలేక వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు, బిల్డర్లు చచ్చిపోతుండ్రు. లాస్ట్కు బీసీ రిజర్వేషన్ ఇది ఒక మోసం అనేసి ఒక బీసీ విద్యార్థి కూడా చనిపోయారు, యువకుడు. ఎంతమంది సావుల కారణమవుతారు మీరు? వీటి గురించి మాట్లాడకుండా 1000 కోట్లు ఇస్తా పండగ చేసుకొని అంటే ముఖ్యమంత్రి గారికి 1000 కోట్లు ఇస్తాం మీరు ఏమన్నా చేసుకోండి, ముఖ్యమంత్రి గారికి దశ దిశ నిర్ణయించే శక్తి కూడా లేదని అర్థమైంది. అంత పెద్ద యూనివర్సిటీ పోయినప్పుడు ఆ యూనివర్సిటీని ఏం చేద్దాం? అరే యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు ఏంటి, విద్యార్థులకు ఉండేటువంటి సమస్యలు ఏంటి, నిజంగా ఇక్కడ బిల్డింగ్స్ పక్కాగా ఉన్నాయా, హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులకు సరైనటువంటి వసతులు ఉన్నాయా, ఒకటే బాత్రూమ్ను 10 మంది వాడుతుండ్రు. వాటి మీద పరిష్కరించుకో, ఒక 5 మెన్ కమిటీ లేకుంటే వేసుకొని ఒక రివ్యూ పెట్టుకొని వాటి మీద కూడా మీరు పోవాల్సింది. అంటే దశ దిశ లేని ప్రభుత్వం, ప్రణాళిక లేనటువంటి ప్రభుత్వం, పక్కాగా అమలు చేయడం చేతగానటువంటి ప్రభుత్వం, సమాచారం లేకుండా అసలు అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం, అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం. ఇలా ఎడ్యుకేషన్ శాఖ మంత్రి మరి ఎందుకు నింపట్లేదు అని అడుగుతూ ఉన్నాం. ఇలా ఈ రాష్ట్రంలో రోడ్ల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, పట్టబగలు రోడ్ల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇలా హైదరాబాద్ అంతా అత్యలమైపోయింది, క్రైమ్ పెరిగిపోయింది. వాటి మీద ఎందుకు రివ్యూ పెడతలేరు? ప్రశాంతతమైనటువంటి తెలంగాణలో అశాంతత నెలకొల్లింది. అశాంతత నెలకొల్లడానికి కారణం ఈ ప్రభుత్వం. ఇంకా ఇలా మంత్రులు సిగ్గు లేకుండా మా నాయకులు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని విమర్శిస్తూ ఉన్నది. నిజంగా మహేష్ గౌడ్ అయినా అడ్లూరు లక్ష్మణ్కైనా మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారా అని అడుగుతూ ఉన్నాం మేము. దమ్ముందా మీకు? ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారా? ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు మీకు శ్వేతపత్రం విడుదల చేసే అంటే దమ్ముందా? మీ దగ్గర సమాచారం ఉందా? అసలు వాటి మీద అవగాహన ఉందా? కనీసం ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఎవడో స్క్రిప్ట్ రాసిస్తుండ్రు మీకు, వాటిని వచ్చి మీడియా ముందు చదువుతుండ్రు. రాష్ట్రం పరువు తీస్తుండ్రు మంత్రులంతా, ప్రభుత్వం అంతా. ప్రపంచవ్యాప్తంగా వెలుగొందినటువంటి తెలంగాణ ఖ్యాతిని, 2 సంవత్సరాల తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పరువంతా తీసిండ్రు మీరు, తీస్తూ ఉన్నారు. ఇలా మీరు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఇప్పటి వరకు? మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ముందా మా హరీష్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నలకు? ఇంకోటి కేటీఆర్ గారి గురించి మాట్లాడిండు. ఎక్కడో గుంటూరు చదివిండు, గూడుపుటని చేస్తుండు. అంటే ప్రైవేట్ స్కూల్లో చదవద్దని నిబంధన ఉందా? పక్క రాష్ట్రాల్లో చదవద్దని నిబంధన ఉందా? మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, ఎందుకు వాళ్ళంటే అంత భయం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు? అంతే ఒక్కడనే వచ్చినా తొక్కుకుంటూ వచ్చినా అంటారు, ఎందుకు అంత భయపడుతుండ్రు? మరి రాహుల్ గాంధీ ఎక్కడ చదివిండు అని అడుగుతున్నాం మేము. ప్రియాంక గాంధీ ఎక్కడ చదివిందని అడుగుతూ ఉన్నాం మేము. వాళ్ళ చదువులు ఎక్కడ?
అందరూ గవర్నమెంట్ స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్లో చదవాలని రూల్ ఏం రాదు కదా. ఒక పక్కనేమో ప్రభుత్వ స్కూల్లో నేను చదివిన అంటాడు, ఈ ప్రభుత్వ స్కూల్లో చదివినానికి ఇంగ్లీష్ రాదని చెప్తుండు. అక్కడనే ఇంజనీర్లకు అసలు ఎవరికి ప్రణాళిక లేదు, ఏమనుకోవద్దని వాళ్ళని అవమానపరుస్తుండు ఉద్యోగులను. ఒక పక్కనేమో ఆయన ప్రైవేట్ స్కూల్లో చదివిండు, గుంటూరులో చదివిండు. అసలు దేనికి పొంతనుంది ముఖ్యమంత్రి గారు? మీరు మాట్లాడేటప్పుడు పొంతనుందా? ఏదో పేపర్ల హెడ్లైన్ల కోసము డైలాగులు కొట్టడం కాదు కదా పరిపాలన అంటే. కొంతమందిని నవ్వించడానికి ఆ ముంగట ఉన్నటువంటి గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళతో సప్పట్లు కొట్టించుకోవడానికి కాదు కదా మీటింగ్లో మాట్లాడడం అంటే. ఈ ప్రజలకు ఏం చేస్తాం, ప్రజా శ్రేయస్సు ఏంటిది, ప్రజా అభివృద్ధి ఏంటిది, ప్రజలు మీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని చెప్పాల్సింది వదిలేసి మీరు మాట్లాడితే ప్రతిపక్షాలను తిట్టడం, మాట్లాడితే మా నాయకులను తిట్టడం. ఈ 2 సంవత్సరాల్లోనే ఏమన్నా ఉందా? ఈ 2 సంవత్సరాలలో మీరు మమ్మల్ని తిట్టింది, మమ్మల్ని తిట్టకుండా లేని రోజే లేదు. అసలు గమ్మత్ ఏముందంటే ప్రధానమంత్రి ఈ మోడీ గారు గమ్మత్ ఉంది. మోడీకి రేవంత్ రెడ్డికి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. మోడీ గారు మాట్లాడితేమో మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ గురించి ఆయన చేసిన తప్పిదాలని మాట్లాడతాడు, ఆయనను విమర్శిస్తాడు, మిగిలిన వాళ్ళందరినీ వదిలేసి. రేవంత్ రెడ్డి గారేమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ని తిడుతుంటాడు. మిగిలింది ఏం లేదు. ఇక ఆయననేమో నెహ్రూని తిడతాడు, ఈయననేమో కేసీఆర్ని తిడతాడు. అసలు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఏందో తెలియదు. చాలా ఉన్నాయి కదా మీకు సమస్యలు. వీళ్ళిద్దరూ అసలు దేశానికి ఏకానమందం పనికిరన్నటువంటి పరిస్థితి. విమర్శలు తప్ప ప్రజల శ్రేయస్సు, ప్రజల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మీకు అవకాశం ఇచ్చిన ప్రజలు, ఆ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలకు మీరు కట్టుబడి ఉండి వాటిని పూర్తిగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీరు తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు సొల్లుపురం చెప్పుకుంటూ పోతా అంటే ప్రజలు వినరు. డెఫినెట్గా విద్యార్థులు తిరగబడే రోజు వస్తుంది, నిరుద్యోగులు తిరగబడే రోజు వస్తుంది, రైతులు కూడా తిరగబడే రోజు వస్తుంది. ఇలా అన్నీ ఉత్తే ఏంది మన మాట్లాడితే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటాడు. అది ఇప్పుడు అన్ని పేపర్లలో ఇటుక కట్టింది లేదు, మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన అంటారు. ఇటుక పెట్టింది లేము, యంగ్ ఇండియా స్కూల్స్ కట్టేసినామని చెప్తారు. ఇవన్నీ ఒక్క ఇటుక పేర్చలేదు, ప్రాజెక్టులు కట్టేసినాం నీళ్ళు వస్తున్నాయి అంటారు. ఇవన్నీ పేపర్లలో వస్తున్నాయి. ఇదంతా సినిమా, భూతలమయం, పంచరంగుల సినిమా చూపిస్తారు తెలంగాణ ప్రజలకు. ఎన్ని రోజులు వంచిస్తారు? డెఫినెట్గా మీ వంచనకు ప్రజలు మోసపోరు. డెఫినెట్గా అన్నిటికీ సమాధానం చెప్పేటువంటి రోజు డెఫినెట్గా వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అనేసి కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నేను ఇందాక అదే అన్నా, హరీష్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నలకు, డిమాండ్స్కి ఈ మంత్రులకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, మీరు దద్దమ్మలు కాదు అని ప్రూవ్ చేసుకోవాలంటే హరీష్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నలకు, బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ 2 సంవత్సరాలలో మేము గింత తెచ్చినాం, గిన్ని పెట్టుబడులు తెచ్చినాం, దావూద్ పోయి గింత తెచ్చినాం, అమెరికా పోయి గింత తెచ్చినాం, దక్షిణ కొరియా పోయి గింత తెచ్చినాం, జపాన్ పోయి గింత తెచ్చినాం, స్విట్జర్లాండ్ పోయి గింత తెచ్చినాం అని పెట్టుబడులు ఎంత వచ్చినాయో చెప్పండి. నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆఫీస్ పెట్టి మీరు గ్లోబలైజేషన్ పేరు మీద, గ్లోబల్ సమ్మిట్ పేరు మీద హెడ్ ఆఫీస్ పెట్టి ప్లాట్లు అమ్ముకున్నారు మీరు. అంతే మీ దంద ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండ్రు. చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు ఎంత పెట్టుబడులు తెచ్చిండ్రో మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ 2 ఏళ్లలో ఏం చేసిండ్రో వైట్ పేపర్